ఎలా మా అందరికీ ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీరు అందరూ బాగానే ఉంటారు అనుకుంటా. నాకు తెలుసు యాక్చువల్గా నేను వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా, కాన్స్టెంట్గా అప్లోడ్ చేస్తలే. ఈసారి అయితే మేబీ ట్రై చేస్తా కాన్స్టెంట్గా అప్లోడ్ చేయడానికి. యాక్చువల్గా నేను వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే మాకు మిడ్ ఎగ్జామ్స్ అండ్ ఇంకా ప్రాజెక్ట్ గురించి తిరుగుతున్నాం అనమాట. ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇప్పుడు తేజస్కి ప్రాజెక్ట్ చేసినాము అండ్ ఇంకా మినీ ప్రాజెక్ట్ కూడా అదే పెట్టుకుంటాము. సో యాక్చువల్గా నేను ఈ వీడియో తీసిన ఎందుకంటే ఈరోజు మా కాలేజీలో తేజస్ ప్రాజెక్టు 2K24 అయితే జరగబోతుంది. 2K25 ప్రాజెక్ట్ ఎక్స్పో అయితే జరగబోతుంది. సో అందరూ స్టార్టింగ్ సార్ ఎన్ని వరకు అయితే మిస్ కాకండి. ఇప్పుడే మేమైతే మా ప్రాజెక్ట్ అయితే సెటప్ చేసుకుంటున్నాం. సాయి సెటప్ లేదురా మన ప్రాజెక్ట్. ఇదే మా ప్రాజెక్ట్. ఇంకా స్టార్ట్ కాలే. తేజస్ 2K25 ప్రాజెక్ట్ ఎక్స్పో ఇంకో 10 o'clock అయితే స్టార్ట్ అయిపోతుంది. మా జూనియర్స్ అంతా అయ్యప్రా మీదేం ప్రాజెక్ట్ రా? ఇది సోలార్ ఇన్వర్టర్ విత్ వోల్టేజ్ కంట్రోలర్. ఓకే. మా ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మాది కండిషనింగ్ మానిటరింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సిస్టమ్స్ యూజింగ్ లోరా వ్యాన్ మాడ్యూల్. చెప్తే దీని వర్కింగ్ మా సాగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాతకి. సాయి దీని వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాతకి. ఇక్కడ సల్మాన్ గారు అయ్యప్రా. సో ఇట్లా సెటప్ అయితే ఉంటుంది ఇక్కడ ఏపీజే. యాక్చువల్లీ ఇది మాకైతే క్యాంటీన్ ఇప్పుడే మా లోరా అయితే సెటప్ అయితే అయిపోయింది. మా లోరా ప్రాజెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఏంటి? మీ ప్రాజెక్ట్ చెప్పండి. మీ ప్రాజెక్ట్ రైల్వే ట్రాక్. అందరం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నాం అనమాట. సో ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ప్రాజెక్ట్ అయితే సాయితో ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. ఈ ప్రాజెక్ట్ వర్షికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మన అందరూ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతాం, ఒక్కొక్క ప్రాజెక్ట్ చూద్దాం. దాని వర్కింగ్ ఏంటిది, దాని అండగా ఫ్యూచర్ స్కోప్ ఏంటిది, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటిది, ప్రతి ఒక్కరు తెలుసుకుందాము. సో అందరూ స్టార్టింగ్ సైడ్ ఎండ్ వరకు అయితే వీడియో డెఫినెట్గా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది లోరా సెటప్ అనమాట. సో మా ప్రాజెక్ట్లో నేను చరణ్ ఇంకా రాజ్వర్ధన్ ఆయప్రా సల్మాన్ మా ప్రాజెక్ట్ నలుగురం డీల్ చేసినాం. చాలా కష్టపడి నైట్ మొత్తం కోసం చేసినాం కదా మామ. మొన్న నైట్ మన నైట్ కూడా చేసినాం. అందరం మేము చేసినాం. సాయి గారు రాయితే 1 వరకు కూర్చుని నైట్. మావాడు వర్కింగ్ చెప్తాను దీని మాడ్యూల్ ఒకసారి ఇందా మాకండి. ఐఓటి బేస్డ్ జర్రా వర్కింగ్ చెప్తాడు. ఆవురా వర్కింగ్ చెప్పురా సాయి వర్కింగ్ చెప్పుదాన్ని. ఏంటంటే సిస్టమ్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వాటి పారామీటర్స్ చెక్ చేసుకోనికి, సపోజ్ వోల్టేజ్, టెంపరేచర్, కరెంట్ ఉంటాయి కదా, వాటి వాల్యూస్ తెలుసుకోనికి అంతే. చెప్పు స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తాం. ఇది డీసీ మొత్తం ఏసీ, ఇదేమో ఇండక్షన్ మోటార్, ఇదేమో ఏఎల్డీసీ మోటార్. సపోజ్ పోయిందంటే మోటార్ ఆన్ చేసినాం, ఇది నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది మాస్టర్ నోడ్. ఈ నోడ్ 1 అనేది డీసీ ఐసీ సప్లై కనెక్ట్ అయి ఉంటుంది, ఈ నోడ్ 2 అనేది డీసీ మోటార్ కనెక్ట్ అయి ఉంటుంది. పోయినంత ఈ మోటార్ యొక్క పారామీటర్స్ మనం తెలుసుకుంటాం. ఎట్లా అంటే డిస్ప్లేలో వస్తుంది స్పీడ్, మోటార్ స్పీడ్ అనేది, కరెంట్, టెంపరేచర్ అనేది. ఇది మనం ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఫైర్ బేస్ సిస్టమ్ ద్వారా, ఫైర్ బేస్ అప్లికేషన్ ద్వారా ఫోన్లో కూడా చూసుకోవచ్చు. అవి అట్లా అప్డేట్ అవుతూ ఉంటుంది, స్పీడ్, టెంపరేచర్, కరెంట్, వోల్టేజ్. యాక్చువల్గా మనము స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్ వాడతాం గాయ్స్. ఫస్ట్ ఇది వచ్చేసి టెంపరేచర్ సెన్సర్, ఇది వచ్చేసి కరెంట్ సెన్సర్, ఇక్కడ వోల్టేజ్ డివైడర్స్ ఇది వచ్చి వోల్టేజ్ సెన్సర్స్, ఇది వచ్చేసి స్పీడ్ సెన్సర్, ఐఆర్ స్పీడ్ సెన్సర్. సో దీని ద్వారా మనం అనేది స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తాం అనమాట. ఇది ట్యాక్స్ చేసే రెగ్యులేటర్ అనమాట. ఇది ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోల్ ఇది వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి బక్ కన్వర్టర్ ఉంది. బక్ కన్వర్టర్ ఏం చేస్తుంది, ఫ్రమ్ 12 volts to 5 volts కన్వర్ట్ చేస్తుంది, స్టెప్ డౌన్ ద వోల్టేజెస్. అండ్ ఇది వచ్చి ఇక్కడ కూడా బక్ కన్వర్టర్, అండ్ ఇక్కడ కూడా ఏసీ వోల్టేజ్ కన్వర్టర్. సో దీనిలో కూడా ట్రాన్స్ఫార్మర్, ఇది 220
220 వోల్టేజ్ నుంచి 12 చేస్తుంది. ఆ 12 వోల్టేజ్ ఏంటి బక్ కన్వర్టర్ పంపిస్తుంది. బక్ కన్వర్టర్ 5 చేసి అన్నిటికీ సప్లై చేస్తుంది. సో ఇది వచ్చేసి ESP 32 మాడ్యూల్. ఇది వచ్చేసి ఇది లోరా, ఇది మాస్టర్ లోరా. సో దీనికి యాంటీనా కనెక్ట్ చేసిన ఇది లోరా కెన్ బి యాక్ట్ యాజ్ ఏ సెండర్ ఆర్ రిసీవర్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఇది లోరా 1 వచ్చేసి ఇది లోరా 1, ఇది వచ్చేసి లోరా 2. సో దీని యొక్క మొత్తం డేటా అనేది మాస్టర్ లోరాకి వస్తుంది. దీని యొక్క డేటా అనేది మాస్టర్ లోరాకి వస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏముందంటే విత్ IoT బేస్డ్ కూడా ఇక్కడనే డిస్ప్లేనే కాకుండా సో మనం ఫోన్లో కూడా చూసుకోవచ్చు విత్ IoT బేస్డ్. సో ఇది ఎప్పుడైతే దిగింది అనుకో ఇది ఒక పల్స్ జనరేట్ చేస్తారుగా బై యూజింగ్ స్పీడ్ సెన్సర్. అది ఒక పల్స్ జనరేట్ అయినప్పుడు మన ఫైర్ బేస్ అనే అప్లికేషన్లో మనం చూసుకోగలుగుతాము అంటే అది ఎంత స్పీడ్ చదువుతుంది ఎంత చేస్తుంది అనేది. సో ఇట్లా ఇది అనేది ఆపరేట్ అవుతాయి. మెయిన్గా దీని అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక మ్యాన్ పవర్ తక్కువ ఉండి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ పారామీటర్స్ రీచ్ చేసుకోవాలంటే విత్ వైడ్ అయితే వెళ్ళి మిషన్ దగ్గర మోటార్స్ దగ్గరికి వెళ్ళి నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. అంత హెవీ వర్క్ కాకుండా సో ఇప్పుడు ఏంటంటే విత్ వైర్డ్ తోటి వితౌట్ వైర్లెస్ మనం ఇది అనేది మొత్తం యూజ్ చేస్తాం. సో ఇది సిస్టమ్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ నవర్ డేస్. దీని యొక్క ఫ్యూచర్ స్కోప్ వచ్చేసి ఏంటంటే బై యూజింగ్ మిషన్ లెర్నింగ్. ఇప్పుడు ఏవైతే మనం పారామీటర్స్ ఒక్కటే నోట్ డౌన్ చేసుకుంటాం. ఫ్యూచర్లో ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఆల్రెడీ యూజ్ చేసినాం అనుకో దీనికి ఒక కంట్రోలర్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇది టెంపరేచర్ అనేది బాగా రైజ్ అవుతుంది. దాని పక్కన ఏంది ఇది కూలింగ్ సిస్టమ్ పెట్టిన అనుకో కూలింగ్ సిస్టమ్ పెట్టి దానికి మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం ఇచ్చినాం అనుకో సో ఇది ఎంత స్పీడ్లో తిరుగుతుంది మనకి ఎంత స్పీడ్లో కావాలనేది మాత్రమే మనం అంటే స్పీడ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మ్యాన్ పవర్ ఇంకా తక్కువ అంటే పొయ్యి దాన్ని ఆఫ్ చేసే బదులు మనం ఇక్కడనే ఆటోమేటిక్గా మనము బై యూజింగ్ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం ద్వారా మనం కంట్రోల్ అయితే చేయగలుగుతాము. సో అది వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ అనమాట. సో ఓవరాల్గా మా ప్రోడక్ట్ వచ్చేసి ఇది గాయ్స్. Let's welcome the rest of the day after the close program, the DGNIM SME, our Honorable Chancellor Dr. P. Desai, Honorable Vice Chancellor Dr. Ashna Bharati, Dr. Shanta Rautana, the former Chief Innovation Officer of Telangana, Professor Balaji Gupta, the Vice Chairman of Nilima Institutions, and our Minister, Professor Bhaskar Reddy sir, our CEO Nilima Ma'am, and all the guests. Welcome to this stupid fun. రా 3000 కట్టాము ల్యాండ్ మోర్ అవ్వకుండా డస్ట్బిన్ ఇచ్చారు. నీదే ప్రాజెక్ట్ రా నీదే ప్రాజెక్ట్ చెప్తావా లేకపోతే మొత్తం నీదంతా యూట్యూబ్లో పెట్టేస్తా కంటెంట్ చెప్పు. స్పీడ్ కంట్రోల్ మా ప్రాజెక్ట్ ఇప్పుడు పొద్దున అయితే సాయిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాయి మా ప్రాజెక్ట్ మొత్తం రెడీగా. ఈ డ్రోన్ కూడా వచ్చేసి మాదే. ఇది మేజర్ ప్రాజెక్ట్ చేద్దామని చేసాము. హాఫే కంప్లీట్ చేసాము, ఇంకా ఫుల్ కంప్లీట్ చేయాలి. అందుకని జస్ట్ ఇప్పుడు అంటే ఎక్స్పో కోసం పెట్టినాం అట్లా. సో మేజర్ ప్రాజెక్ట్ అయితే మేమైతే చూపిస్తాం మీకు ఎట్లా బాగుంటుంది. నిమిషానికి మోటార్ ఎన్నిసార్లు తిరుగుతుంది అనేదాన్ని RPM అని. అదేందా మోటార్ సార్లు చెప్పు. మంచిగా ఉందా మా ప్రాజెక్ట్? ఇది అర్థమైందా మీకు? అర్థమైందా మా ప్రాజెక్ట్ ఎట్లుంది అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము.
రాసుకోండి మా గురించి రివ్యూ. ప్రాజెక్ట్ పేరు రాసుకోండి మరి. ఏ ప్రాజెక్ట్ బెస్ట్ ఉందో కూడా చెప్పండి. మీరు చూసిన ఎక్స్ప్లెనేషన్ ఎవరు బాగా చేసారు అన్నిట్లో? ఇది 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 లే అర్థమైంది కదా? ప్రాజెక్ట్ పేరు కూడా ఏంటంటే ఒక మోటార్ యొక్క కండిషన్. ఇప్పుడు మా ఫ్రెండ్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మా ప్రాజెక్ట్ ఎట్లా వర్క్ అవుతుంది ఎట్లా అని. సో ఇట్లా డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు వస్తారనమాట. సాయంత్రం వరకు తెలుసుకుంటారు వాళ్ళు, అంటే ఏమేమి ప్రాజెక్ట్ చేశారు, అంటే మాకు ఫ్యూచర్లో ఎట్లా ఉపయోగపడతాయి, అంటే ఎంత ఏ టెక్నాలజీ వాడారు, ఏ సాఫ్ట్వేర్స్ వాడారు, అంటే ఏమేమి కంట్రోలర్స్ యూజ్ చేసారు, ఏమేమి డివైస్ యూజ్ చేసారు, ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు అనమాట. ఇప్పటికెళ్ళి తెలుసుకోవడం చాలా బెటర్. స్కూల్ వాళ్ళు చూడండి ఎట్లా తెలుసుకుంటారు, ఎట్లా నోట్ డౌన్ చేసుకుంటారు. ఏ స్కూల్ మీరు? ఏ స్కూల్? మా ప్రాజెక్ట్ మంచిగా అర్థమైందా? చెప్పిండి అన్న మంచిగా. మీ ప్రాజెక్ట్ ఏం పేరు? మీ ప్రాజెక్ట్ పేరు? లాన్ మూవర్. మా వాళ్ళు 49,000 పెట్టి చేసిర్రు ల్యాండ్ మూవర్. 54,000 సారీ. ఇది మా బాలాజీ గారి ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ పేరు ఏంటిదిరా? టచ్ స్క్రీన్ బేస్డ్ మోటార్ ఏసీ మోటార్ కంట్రోల్. ఎక్స్ప్లెయిన్ చేస్తామా మీ ప్రాజెక్ట్? చెప్పు 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 చెప్పురా. టచ్ స్క్రీన్. అందరి ప్రాజెక్ట్ అక్కడ ముందుకెళ్ళి చూసుకొని పోదాం, తెలుసుకుందాము. సో ఇది హర్ష వాళ్ళ ప్రాజెక్ట్. హర్ష అయ్యప్రా. శిర్ష డస్ట్బిన్. శిర్ష ప్రాజెక్ట్ డస్ట్బిన్. ఇదే డస్ట్బిన్ లోపల సెట్ అందులో వేసి డోర్ ఎత్తాం. మీ ప్రాజెక్ట్ ఏంటిది? అమృత. మీ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? అమృత మీ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? సరే, ఇది మా క్లాస్ వాళ్ళు తయారు చేసింది డస్ట్బిన్. ఇదంతా మా గ్యాంగ్, మా ఆనిముత్యాలు, మా గ్యాంగ్స్టర్స్. మీది ఎట్లా వర్క్ అయితే చెప్తావా దీన్ని ఆపరేషన్? చెప్పవా? సోలార్ ప్యానెల్ దీని మీద సన్లైట్ పడినప్పుడు సోలార్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ లోపల మనం సర్వో మోటార్ పెడతాం ఇన్సైడ్. ఆ సర్వో మోటార్ ద్వారా ఇవి ముందుకు వెనక్కి మూవ్ అవుతుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అంటే మన హ్యాండ్ని డిటెక్ట్ చేస్తాయి. ఇట్లా అంటే ఇది ఓపెన్ అవుతుంది. లోపల డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్లో ట్రాష్ అనేది వేయొచ్చు. ఇది ఆల్రెడీ ఈ సిస్టమ్ ఉంది, మీరు ఎందుకు డెవలప్ చేసారు? వేరే కంట్రీస్ ఉంది, మన కంట్రీస్లో కూడా సిస్టమ్ ఉంది, మరి మీరు కొత్త కంట్రీలో ఇది డెవలప్ కాలేదు. నార్మల్ ట్రాష్ బిన్స్కి దీనికి ఓపెన్ అయిందంటే ఇది ఒక సర్టెన్ లెవెల్ వచ్చినాక బ్లాక్ అయ్యి దీంట్లో ఫౌల్ స్మెల్ రావడం, ఇన్సెక్ట్స్ బ్రీడింగ్ అనేది జరగడం అలా ఏమి ఉండదు. ఇది ఖర్చుతో కూడిన ప్రాజెక్టు. సో అన్ని ప్రతి ఏరియాలో 10,000 20,000 పెట్టాల్సిన డస్ట్బిన్ అవసరం ఏముంది? ఎందుకంటే మనం హైజీనిక్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. హైజీనిక్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇది కూడా మా బీ సెక్షన్ ప్రాజెక్టు, మా కార్తికాన్ ప్రాజెక్టు. రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఫర్ ఎలక్ట్రిక్ మోటార్ స్పీడ్ కంట్రోల్స్ ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి మా ప్రాజెక్ట్ లోరా కండిషనింగ్ మోటరింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎలక్ట్రికల్ డ్రైవ్ సిస్టమ్స్ యూజింగ్ లోరా వ్యాన్ మాడ్యూల్. మా ప్రాజెక్ట్ బాధ్యతలు సల్మాన్, సాయి, నేను, రాజవర్ధన్. ఇది మా జూనియర్స్ ప్రాజెక్ట్. ఇక్కడ హీరో వచ్చింది ఇప్పుడే. ఇది మా జూనియర్స్ సోలార్ ఇన్వర్టర్ విత్ వోల్టేజ్ కంట్రోలర్. ఇది మా క్లాస్ వాళ్ళది అర్చిత, మా ఫ్రెండ్స్ వాళ్ళది. అంటే యాక్చువల్గా ఇది డ్రోన్. మీది అసలు ప్రాజెక్ట్ ఏంటిది? యాక్చువల్గా మీ ప్రాజెక్ట్ వచ్చేసి కాకపోతే అనుకుంది ఒకటి, అయింది ఒకటి. ఏం చేస్తాం? మీ ప్రాజెక్ట్ ఏంటిది మావా? ప్రాజెక్ట్ ఏంటి? పేరు చెప్పు. ఏం చేస్తారు ఇది? కెమెరా వచ్చేసి మనకి బాత్రూంలో యూజ్ అయింది. ఇట్లా అంటే ఇక్కడ ఇట్లా సిచ్యువేషన్ ఇది ఇదంతా మా వాళ్ళది. ఇది ప్రాజెక్ట్ కూడా మా వాళ్ళ బ్యాక్స్. ఇదంతా టచ్ స్క్రీన్ టెక్నాలజీ బేస్డ్ స్పీడ్ కంట్రోలింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కరెంట్ మోటార్. చెప్పరు, ఎక్స్ప్లెయిన్ చేయరా? మా శివాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మా వాడు.
చెప్పు చెప్పు వారా చెప్పాలా చెప్పు project is all about controlling of AC motor by using driven display. Here we use rectifier unit, transformer and a buck converter. When the AC supply is fed to the rectifier, it is converts AC to DC, which converts to 20 volt AC to 12 volt DC, and this 12 volt DC is connected to buck converter, which converts 12 volt DC to 5 volt DC, which where this whole equipment runs under 5 volts, and this transformer converts 220 volt AC to 9 volts AC. This is given to the optocoupler to get the zero crossing circuit. So when the supply is given, here the driven display is we can set the speed accordingly. Now, for suppose the 55 speed is the motor starts running. We can increase or decrease at the same time. This is our project. This is number ఇది మా వాళ్ళ ప్రాజెక్ట్ శ్రీకాంత్ గారు ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు మామ? మీ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? సింగిల్ యాక్సిస్ సోలార్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, మీ ప్రాజెక్ట్ దేనికి యూజ్? ప్రాజెక్ట్ ఏంటంటే నిజంగా బ్లాగరా? చెప్పు మీ ప్రాజెక్ట్. సింగిల్ యాక్సిస్ సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ ఏంటంటే మన ప్యానల్ ఇప్పుడు అడ్వాంటేజ్ అండి. దీంట్లో ప్యానల్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయి. మన ఈ ట్రాకింగ్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ సిస్టమ్ అంటే అడ్వాంటేజ్ ఫెడరేషన్ ఈ ప్యానల్ చేంజ్ అయ్యింది. అప్పుడు మనం మ్యాక్సిమం ఏంటంటే హార్వెస్ట్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్. ఇది ఎట్లా మరి సెన్సార్ బేస్ అడిగైంది మీకు చూపించే సెన్సార్ రీడింగ్స్ కనిపిస్తుంది. సెన్సార్ రీడింగ్స్ ఒక నిమిషం. ఈ సెన్సార్ రీడింగ్స్ సెన్సార్ రీడింగ్ ఒకటి సెన్సార్ రీడింగ్ మనకు ప్యానల్ వోల్టేజ్ చూపిస్తుంది. ప్యానల్ చూపించిందా? ఎట్లా సెన్సార్ రీడింగ్ వచ్చిందంటే ఈ రెండు ప్యానల్స్ ఎల్ఏఆర్ సెన్సార్స్ ఈ రెండు సెన్సార్ల మధ్య డిఫరెన్స్ ఆల్రెడీ డిఫరెన్స్ మరి సెట్ అయింది. బోర్డులో డిఫరెన్స్ 50 వచ్చినప్పుడు ఏ ప్యానల్ రీడింగ్ చేంజ్ అయింది అంతే. ఓకే, బాగుందిరా మీ ప్రాజెక్ట్. చెప్పు చెప్పు. ఆటో వాలెట్ అనౌన్స్మెంట్ విత్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈజీ అంటే పొటెన్షియోమీటర్తోని వోల్టేజ్ అంటే కరెంట్ ట్రాన్స్ఫర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్తో మనం ఇక్కడ అండర్ వోల్టేజ్ అవుతుంది. అంటే హై కరెంట్స్ ఉన్నాయనుకో, ఒకవేళ లో కరెంట్స్ ఉన్నాయనుకో ముందే డిటెక్ట్ చేస్తారు. మళ్ళీ ఏమన్నా డిస్కనెక్షన్ ఆఫ్ వైర్స్ వచ్చినా కూడా ముందే ఇది డిటెక్ట్ చేసి మనకి డిస్కనెక్ట్ అయింది మీరు చూసుకోండి అని చెప్తారు. సో ఓవరాల్ ప్రాజెక్ట్ థీమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇదంతా మా అనుమతి. అరే మీ ప్రాజెక్ట్ ఏంది వైష్ణవ్? చేద్రారా మనది ఏంటంటే ఇప్పుడు మన స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ. సరే సరే సరే. అది చూస్తా మనకి ఇప్పుడు ఇండస్ట్రియల్ మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనది ఎట్లా అంటే ఇప్పుడు రెగ్యులేటర్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఫోన్ యాప్తో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. బ్లూటూత్ టెర్మినల్ అనే సిరీస్ బ్లూటూత్ టెర్మినల్ అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మనకి ఇది ఒకటి కోడ్, ఈ కోడ్ ద్వారా మొత్తం సిస్టమ్ మనకి 2 సప్లైస్ ఉంటాయి. సప్లై ఇప్పుడు ఇచ్చినాం కదా మనకి ఇది డిస్ప్లే. ఇక్కడ మనం ఇచ్చిన పర్సంటేజ్ స్పీడ్ పర్సంటేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ యాప్లోనేమో మనం మనకు కావాల్సినంత స్పీడ్ సెట్ చేసుకుంటాం. ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది కనెక్ట్ అయినట్టు ఇక్కడ కనెక్ట్ అయినాక మనకి ఇప్పుడు 100% స్పీడ్ కావాలనుకో 100 ఇక ఇచ్చినాక 100% స్పీడ్ వస్తుంది. గాలి వస్తుంది. ఓకే ఓకే, గాలి వస్తుంది. మళ్ళీ తర్వాత మనకి 90% కావాలి. జర చల్లగా అయిపోయింది. 90% వస్తుంది. అంటే దీని కెపాసిటీలో 90% వస్తుంది. ఇవి ఎక్కడెక్కడ అంటే మన ఇండస్ట్రీస్లో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండేది వాటి ఇండస్ట్రీస్ దగ్గర పోతే మనకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిందనుకో అట్లాంటి వాటికి, లేకపోతే హోమ్ అప్లయన్సెస్కి, లేకపోతే ఇప్పుడు మన బావి దగ్గర మోటార్ ఆఫ్ చేయాలంటే ఆడ దగ్గర పోలేము కదా, ఇంటి దగ్గర నుంచే ఇట్లా చేసుకోవచ్చు మొత్తానికి. మెయిన్ ఫ్యూచర్ స్కోప్ ఏంటిది మీ ప్రాజెక్ట్ పేరు ఏంటిది? ఒక నిమిషం. రైల్వే ట్రాక్ బ్రేకింగ్ ఫాల్ డిటెక్షన్ సిస్టమ్. బ్రేకేజ్ ఆర్ బ్రేకింగ్. మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరే కదా 49,000 కట్టిన బ్యాచ్. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయరు, మిగతా అన్ని జస్ట్ ర్యాండమ్గా వీడియో తీసుకొని వస్తారు.
So here when the fault occurs, we can alarm. It detects the fault and gives the information to the GSM body, and we can get an alarm also by this sensor, and the engine stops first. చెప్తారా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్పే Sensors now. మెయిన్ మోటో వచ్చి మీ ప్రాజెక్ట్ ఏంటి చెప్పు మెయిన్ మోటో బ్రేకేజ్ క్లాసెస్ రైల్వే ట్రాక్స్ పైన మనం చాలా టచ్ అవుతుంది అట్లా దాన్ని ప్రివెంట్ చేస్తుంది మనం వాడుతుంది రైల్వే ట్రాక్ అప్లై చేయాలి జస్ట్ ఒక టెక్స్చర్ సో గాయస్ ఇప్పుడైతే మన ప్రజెంట్ అయితే ఇది చాలా అవసరం ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే చూస్తున్నారు మొన్ననే ఒడిశా యాక్సిడెంట్ కానీ చాలా యాక్సిడెంట్స్ అయినాయి రైల్వే యాక్సిడెంట్స్ సో ఈ ప్రాజెక్ట్ అయితే నాకు తెలిసి చాలా Fault detection system. వచ్చేసి ట్రాక్ లో మన బ్రేకేజెస్ కానీ ఫాల్ట్స్ ఉన్నాయి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి IR సెన్సార్ ఉంటుంది. మనం దీన్ని స్టార్ట్ చేసినామన్నది ఇది స్టార్ట్ చేస్తే ఇక్కడ పోతుంది ఇక్కడ ఐఆర్ సెన్సర్ అనేది ఫోన్ని డిటెక్ట్ చేస్తుంది డిటెక్ట్ చేసినప్పుడు ఆగిపోతుంది. ఇది వచ్చేసి సిగ్నల్ మనకి ఇక్కడ GSM కోఆర్డినేట్ ఒకటి ఉంటుంది. దాన్ని సెన్సార్ జరుగుతుంది. ఇక్కడ మనం సిమ్ పెట్టి దీన్ని ఆపరేట్ చేస్తాం. దీనివల్ల SMS మెసేజ్ అనేది అక్కడ రైల్వే అథారిటీస్కి వాళ్ళకి సెండ్ అవుతుంది. ఏ లొకేషన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ లేకపోతే ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అయి ఉందా కొన్ని ట్రైన్స్లలో ఇంప్లిమెంట్ ఉంది కాకపోతే అన్ని ట్రైన్లకు రావాలని మీరు తయారు చేస్తారు లో బడ్జెట్లో అంతే కదా లో బడ్జెట్లో అండ్ కాస్ట్ డిటెక్షన్ కోసం స్మార్ట్ హోమ్స్ మనకి స్మార్ట్ హోమ్స్ వస్తున్నాయి కదా ఇవాళ రేపు వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా మోటార్ పంప్స్ అగ్రికల్చర్ పర్పస్ వాడుకోవచ్చు ఇండస్ట్రియల్ పర్పస్ మన మెయిన్ మోటివే ఇది ఇండస్ట్రియల్ మోటార్ పర్పస్ ఓకే ఫైన్ ఇవన్నీ వేరే డిపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ లైక్ AML CSC ఈసీ మెకానికల్ సివిల్ అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంకా డేటా సైన్స్ వాళ్ళవి అందరి ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెనేషన్ కాదు అంతా మా ట్రిపుల్ వాళ్ళది ఇప్పుడు ఇది వచ్చేసి AML వాళ్ళు డేటా సైన్స్ వాళ్ళు సో ఇవన్నీ వేరు వేరు బ్రాంచెస్ ప్రాజెక్ట్స్ అనమాట వేరే ప్రాజెక్ట్స్ వేరే బ్రాంచ్ వాళ్ళు డిఫరెంట్ చేసి వీళ్ళందరూ సాఫ్ట్వేర్స్ కాబట్టి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తారు మనమంతా ఎలక్ట్రికల్ టెక్నాలజీ డేటా సైన్స్ After linking that, you have an option to add your system according to ప్రాజెక్ట్ భరత్ మీదేనా ప్రాజెక్ట్ ఇది మీదేనా ప్రాజెక్ట్ యూట్యూబ్ మా వాళ్ళ ప్రాజెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మా సాయి గారు చాలా కష్టపడుతుంది